బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ జిల్లా అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య మాట్లాడుతూ బీసీ సమాజం పట్ల పాలక పార్టీలు అవలంబిస్తున్న మోసపూరిత విధానాలను ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐతగోని రాఘవేంద్ర, ప్రధాన కార్యదర్శి వాసుకే యాదవ్, అధికార ప్రతినిధి చీమల శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు బ్యాక్వర్డ్ క్లాస్ అంటే రాజ్యాంగం ప్రకారము ఎస్సీసు, ఎస్టీసు అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అందుకే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు మమ్మల్ని. ఏమి మాకు నువ్వు రాజ్యాంగం ప్రకారము మీరు ఈ రిజర్వేషన్స్ ఏం చెప్పారు? మేము పెంచుతామని సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరు కులగణన చేసి మీ దగ్గర క్వాంటిఫైబుల్ డేటా ఉంటే మీ రిజర్వేషన్స్ను 50% లిమిట్ లేకుండా పెంచుకోవచ్చు అని చెప్పింది. ఇప్పుడు కులగణన చేసినాడు. కులగణన చేసి మొత్తం అంతా చెప్పాడు, దేశమంతా మాదే కులగణన మేమే చేసాం, మేము చేసిన కులగణనే ముఖ్యము, ఏమి మీరందరూ మాదే ఫాలో కావాలని చెప్పారు. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు మొట్టమొదటి ఏం చేస్తారంటే 42% రిజర్వేషన్కి జీవో ఇవ్వండి. దాని తర్వాత మళ్ళా ఆల్రెడీ మీరు ఉద్యోగాలలో రిజర్వేషన్స్ అన్నారు. మీ రిజర్వేషన్స్ స్టేట్ రిజర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ సెంట్రల్ రిజర్వేషన్స్. అంటే ఆ రిజర్వేషన్స్ వేరు, ఈ రిజర్వేషన్స్ వేరు. కాబట్టి మీరు 42% ఉద్యోగాలలో కూడా ఏమి ఎడ్యుకేషన్లో కూడా ఇచ్చేసేయండి, జీవో చేయండి. వాళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్ళారా ఏ రెడ్డే పోతాడు, మీ వాడే పోతాడు, ఈ రెడ్డే పోతాడు గ్యారెంటీగా. మళ్ళీ ఎవరు ఒకరు పోటు బాబనైన ఊడు, లేక విలమైన ఊడు, కమ్మాయిన ఊడు, రెడ్డే పోతాడు పక్కా, నాకు తెలుసు. ఏమి ఆ రెడ్డి పోయినప్పుడు ఏం చేస్తామంటే మేము ఎదుర్కొంటామండి. సుప్రీంకోర్టు చెప్పింది, ఆల్రెడీ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇది కండిషన్ ఎందుకు వస్తుందండి? క్రీమీ లేయర్ అన్నాక యాక్చువల్లీ పెట్టడమే తప్పు, ఒకవేళ పెట్టారు సుప్రీంకోర్టు, అదే అమలు అవుతుంది. ఇప్పుడు మీరేం చేయాలి? క్రీమీ లేయర్ కింద ఉండే బీసీలు లేకపోయినప్పుడు క్రీమీ లేయర్ పైన ఉండే బీసీలను వాళ్ళకి ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్స్ అన్ని ఇచ్చితే అప్పుడు బీసీ రిజర్వేషన్స్ పూర్తిగా ఫిల్అప్ అవుతాయి. దానివల్ల ఏమవుతుంది? నువ్వు 93లో చెప్పిన రిజర్వేషన్స్ 27%, ఆ 27% కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వాల్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వస్తాయి. ఇప్పుడు ఎందుకు కానీ మాకు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఓన్లీ 7% ఉంటారు మా వాళ్ళు? ఎందుకంటే ఈ క్రిమి లేయర్ పైన ఉండే వాళ్ళందరినీ జనరల్ చేసింది. అది మేము సుప్రీంకోర్టులో తీర్చుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ ఆ కేసు పెండింగ్ ఉంది. ఆ కేసు పెండింగ్ ఉంది కాబట్టి ఆ కేసు పైకి వస్తుందేమో, పోదాము ఇంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ రావడం లేదు కాబట్టి మేమే స్పెషల్ పిటిషన్ వేసి ఏమి క్రీమీ లేయర్ పైన ఉండే వాళ్ళందరూ కూడా జనరల్ క్యాండిడేట్స్ ఎలా చేసింది సుప్రీంకోర్టు అనేది ఛాలెంజ్ చేస్తాము. అది మళ్ళీ కాన్స్టిట్యూషన్ పెంచిపోతుంది. ఏమి ఇవన్నీ కూడా అంటే ఏమని ఇప్పుడు చూడండి, విద్య ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ అండ్ ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎనీ ఫ్యామిలీ. అటువంటిప్పుడు విద్యను వాళ్ళు మాకు లేకుండా బీసీలకు లేకుండా చేసి క్రీమీ లేయర్ పెట్టి ఏమి క్రీమీ లేయర్ కింద ఉండే వాళ్ళకే రిజర్వేషన్స్ అని చెప్పి పైన ఉండే వాళ్ళకి లేవని. నమస్కారం. బీసీ యునైటెడ్ ఫ్రంట్ గురించి చెప్పాలంటే ఇది మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరు కూడా అందరము సపోర్ట్ చేస్తున్నాము. ఒక ఎస్సీ కులం నుంచి వచ్చినటువంటి నేను 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల నేను. మా నాన్న రాజరత్నం గారు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ నల్గొండలో చేశారు. మరి వారి యొక్క పూర్తిగానే నేను 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చేసినాను. కానీ ఎటువంటి రాజ్యాధికారం కూడా నాకు రాలేదు. మరి ఎప్పుడు అణగదొక్కబడ్డాను. మరి ఆ దెబ్బలు తగిన రుచి నాకు తెలుసు. కాబట్టి బీసీల్లో కూడా ఇదే జరుగుతుంది. 79 సంవత్సరాల మరి స్వాతంత్ర్య సమరం తర్వాత ఆనాడు తెల్లదొరల్ని పారగొట్టి పంపించి వేసి ఇప్పుడు నల్లదొరల చేతుల్లో చిక్కుకున్న మనమంతా కూడా ఏకమై ఏకకంఠంతో ఒకే ఆలోచనతో యునైటెడ్ ఫ్రంట్లో బీసీ యునైటెడ్ ఫ్రంట్లో అందరము చేరి ఒకరికొకరు సహకరించుకొని ఈ పోరాటాన్ని విజయవంతం చేస్తామని మరి మీరందరూ చేయాలని, కలిసికట్టుగా పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరి మీ అందరికీ కూడా మరి ఈ ముందుకు సాగేటటువంటి స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని, ఆదరణ ఇవ్వాలని జై. మేము ఏమంటే
మహిళలు 50% విమెన్ 50% ఇన్ ఆల్ ద సెక్టర్స్ అనేది మా ముఖ్యమైన నినాదం. కాబట్టి మహిళలతో జెంట్స్తో పాటు మహిళలకు కూడా ఏది మన రాజ్యం, బీసీల రాజ్యం, కాబట్టి దానికోసం పాటుపడాలి అంటే రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ రాండి, మనకి మనం ఇంట్లో కూర్చుంటే మనకి రాజ్యాధికారం రాదు. కమ్ అవుట్ ఆఫ్ ద హౌసెస్, మన రోడ్డు మీదకి వచ్చి మన హక్కుల్ని మనం లాగేసుకోవాలి. అది ముఖ్య ఉద్దేశం, బీసీ యునైటెడ్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశం. బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాబోయే కాలంలో కంపల్సరీ ఒక రాజ్యాధికార దిశగానే పయనిస్తుంది. మా హక్కుల్ని మేము తీసుకునేదానికి ప్రయత్నిస్తున్నాం. దానికి ఎప్పుడు బీసీ యునైటెడ్ ఫ్రంట్ అందరినీ ఆహ్వానిస్తుంది. ఈ అవకాశం పిల్లలకి, అందరూ బీసీ మిత్రులకి, మీడియా విలేకరులకి అందరూ కూడా ఈ సంఘాలు ఏమంటున్నాయంటే ఇవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వద్దంటున్నాయి. మరి మీ పార్టీ కావాలంటుందా వద్దంటుందా? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయండి. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్గా లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎందుకు తెచ్చింది సెంట్రల్ గవర్నమెంట్? అది మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కాపులు, మహారాష్ట్రలో మరాఠాస్, హర్యానాలో జాట్లు, రాజస్థాన్లో గుజ్జర్లు, వీళ్ళందరూ కూడా బీసీలోకి రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ వచ్చారనుకోండి బీసీలోకి, వస్తే కంప్లీట్గా బీసీ రిజర్వేషన్ వాళ్ళే కొట్టకపోతారు. మన వాళ్ళకి ఎవరికి రావు. ఇప్పటికే క్రిమి లేరని మేము అన్యాయం అయిపోయాము. ఇంకా వాళ్ళు వచ్చినారంటే గోవింద, అది కూడా పోతుంది. సో మేమేం ఏం చేసినామంటే ఈడబ్ల్యూఎస్ ఇచ్చినారు కాబట్టి, ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు వచ్చిందే కాదు, మండల కమిషనే, మండలే రికమెండ్ చేశాడు. ఏమని 10% ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వచ్చు అని చెప్పేసి, ఇవ్వాలి అని చెప్పేసి ఆయన రికమెండ్ చేశాడు. మాకు 27% రికమెండ్ చేస్తూ మాకు రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని చెప్తూ, అప్పుడు ఆయన 10% ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి రికమెండ్ చేసిన పరిస్థితి ఉంది. దానివల్లనే పివి నరసింహారావు గారు ఏం చేశారంటే, ఆయన యాప్లో ఒక ఓఎం ఆఫీస్ మెమరాండం అంటారు దాన్ని, ఇక్కడ జీవో అంటారు, అక్కడ ఆఫీస్ మెమరాండం అంటారు. సెంట్రల్ ఆఫీస్ మెమరాండం చేసి ఆయన 10% రిజర్వేషన్స్ ఇస్తే అదే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకు? 50% కంటే రిజర్వేషన్స్ మించిందని. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేశాడు? ఆయన ఏం చేశాడంటే ఓన్లీ ఓఎం తెచ్చాడు. ఆయన బిల్లు తయారు చేసి పార్లమెంట్లో పెట్టి పాస్ చేయించి కనుక రిజర్వేషన్స్ ఇచ్చింటే కొట్టేసి ఉంటుంది కాదు కోర్టు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చేశాడు? పార్లమెంట్లో పెట్టాడు, బిల్లులు పాస్ అయిన తర్వాత రిజర్వేషన్ తెచ్చాడు. కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ అయింది కాబట్టి అది లా అయింది. కాబట్టి దాంట్లో కొట్టేయలేకపోయింది సుప్రీంకోర్టు కూడా. అది రీజన్. ఎందుకంటే వీళ్ళందరికీ తెలియక సుప్రీంకోర్టు వాళ్ళదైతే ఒక రోజులో పాస్ చేసింది, ఇదైతే 2 రోజుల్లో పాస్ చేయలేదు మాది అని చెప్పి, అదంత తప్పు. ఒక రోజులో పాస్ చేసింది. ఒక రథయాత్ర చేస్తాం, ఆ దినం కంప్లీట్గా బీసీలందరినీ కూడా ఏకతాటికి తెచ్చి మీ గుంట కూలుస్తాం మేము. ఇంకా మిమ్మల్ని ఎప్పుడు కూడా అధికారంలో రానియకుండా చేస్తాం మేము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బీసీ యునైటెడ్ వస్తూ ఉంది. నేను ఈ నల్గొండకు ఫస్ట్ టైం రావడం లేదు, నేను చాలా మార్లు వచ్చాను, చాలా ఇక్కడ ర్యాలీలు కూడా అటెండ్ అయ్యాను. ఇప్పుడు ఏమంటే తెలంగాణ విడిపోయిన తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్. తెలంగాణ విడిపోకముందు చాలాసార్లు వచ్చాను, నేను ఆనుకొని ఇద్దరం వచ్చాము. ఇక్కడ చాలా మీటింగులు పెట్టాము. మల్లికార్జునని ఇక్కడ, ఆయన కూడా మంచి లీడర్ కూడా ఉన్నాడు ఇక్కడ. మీరందరూ ఈ మా స్ఫూర్తిని కంప్లీట్గా ప్రజల్లోకి తీసుకెళ్తారని భావిస్తూ మీడియాకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. మా అమ్మ సమితమ్మ నల్గొండలో, అమ్మది మా అమ్మ కాబట్టి చెప్పాలి. నేను ఇంతకుముందు కూడా నాకు అమ్మ అంటే ఆమెనే. ఇక చాలా చక్కగా మాకు కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. మహిళా శక్తి. మాజీ ఎమ్మెల్యే కూతురు అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా మేము ఎప్పుడు వచ్చినా అన్నం కూడా పెడుతుంది. చాలామందిని ఆర్గనైజ్ చేస్తుంది మా అమ్మకు. అదేవిధంగా మా బ్రదర్, నాకు ఒక బ్రదర్ లాగా ఉంటాడు, మా ప్రధాన కార్యదర్శి వాసుకే యాదవ్ అన్నకు, మా లింగాన్నకు, ఈ మిగతా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ లక్ష్యము ఏంటంటే బీసీల సమస్యలను సాల్వ్ చేయడంతో పాటు, అంతం చేయడంతో పాటు రాజ్యాధికారం వైపు బీసీలను ఎట్లా తీసుకెళ్లాలనేది ఒక మంచి కాన్సెప్ట్తో మేము వస్తూ ఉన్నాం. దీనికి చట్టసభలో మన ప్రాతినిధ్యం ఉండాలి. 60% ఉన్న మనం 60% ప్రాతినిధ్యాన్ని చట్టసభలో ఉన్నప్పుడే మన హక్కులు సాధించాలి. మన సమస్యలు అంతమైతే మనం అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. మరి ఉండాలంటే ఏం కావాలని, నువ్వు ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నువ్వు ఏ ఇతర పార్టీ దగ్గరికి వెళ్ళి మనం అడుక్కోవాల్సి వస్తుంది.
అయ్యా నాకు బీఫామ్, అయ్యా నేను తెలివైనని, అయ్యా నాకు అన్ని రకాల ఏదో సంపద ఉంది, డబ్బులలో వెనుకబడి నాకు బీసీ, నేను ఒక బీసీ బిడ్డనే, నాకు మరి బీఫామ్ ఇవ్వమంటే ముడి చేయి చూపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలామంది బీసీ, చాలామంది మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెలు చాలా తెలివి ఉంది, చక్కగా అవగాహన ఉంది. చట్టాలపైన, రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఈరోజు ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల కొంతమంది అంచివేత వల్ల వాళ్ళు ఇళ్ళకు పరిమితం అవుతున్నారు. వాళ్ళందరినీ వెలికి తీసుకొచ్చే ప్రయత్నం మరి బీసీ యునైటెడ్ ఫ్రంట్ తీసుకుంటే తప్పనిసరిగా మనలో ఉన్న నవజీవులను ఏకం చేద్దాం, రాజ్యాంగం వైపు కదులుదాం. మరి 2028 ఎన్నికల్లో సుమారు 80 స్థానాలు పాక వేస్తుంది. ఎందుకంటే 119 స్థానాలు ఉంటాయి, 119 స్థానాలు అనట్లేదు. మన చక్కని ప్రణాళిక ఉంది. ఇప్పటికే మా రామకృష్ణ సార్ చక్కని ప్రణాళిక చేశారు. ఎక్కడ ఎవరు నిలబెట్టాలి, అగ్రవర్ణాలు ఎవరైతే బీసీలను మోసం చేస్తూ ఉన్నారో, బీసీ పాలకులు కావచ్చు, అగ్రవర్ణాలు ఎవరైనా సరే బీసీలను మోసం చేసి కబర్దారని తెలుస్తారు. ఇన్ని రోజులు సహించడం, ఓట్లు పెట్టడం, అడిగినాం, 42% రిజర్వేషన్ అని నియమన్నాం, 50% నియమన్నాం, మొండి చేయి చూపిన పార్టీలారా ఖబర్దార్. ఇక బీసీ యునైటెడ్ ఫ్రంట్ ముందుకు వస్తూ ఉంది, కదులుతూ ఉంది, కథన రంగంలో దూకింది. ఇక చూసుకోండి ఏం జరగబోతూ ఉందో వచ్చేది కాలంలో. ఇక్కడ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా యువత మీ భాగస్వామ్యం చాలా అవసరం. మనందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. పోరాడితే పోయేదే ఉంది బానిస సంఖ్యలు తప్ప అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, పోరాడితే పోయేదే ఉంది రాజ్యాధికారం. మనమే ఎమ్మెల్యేలు అవుతాం, మనమే మంత్రులం అవుతాం, మనమే ముఖ్యమంత్రులం అవుతాం, మనమే ఎంపీలం అవుతాం, మనమే కేంద్ర మంత్రులం అవుతాం, మనమే ప్రధానమంత్రులం అవుతాం. సార్ నాయకత్వం కాబట్టి అందరూ కలిసి రాండి. యువత కావచ్చు, మహిళలు కావచ్చు, సబ్బండ వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా ఏకమైదాం. మన రాజ్యాన్ని మనం నిర్మించుకుందాం. అదొక్కటే మన సమస్యల పరిష్కారం. ఈ రాజ్యాన్ని నిర్మించుకోవడం వల్లనే మనకు ఉన్నత విద్య ఉచితంగా, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది, మంచి వైద్యం అందుతుంది, మనము ఉన్నతంగా స్థిరపడతాం. కాబట్టి ఈ దిశగా మనందరం కదలాలంటే ఒక పార్టీ కావాలి. ఇప్పటివరకు లేదు. మరి బీసీ పార్టీ అంటే బహుజనుల పార్టీ అనుకోండి, ఎస్సీ ఎస్టీ పార్టీ అనుకోండి, బీసీల పార్టీ అనుకోండి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇక్కడ ఎవరు హీరోలో కాదు, అందరు హీరోలు, అందరం సైనికులమే, అందరం కార్యకర్తలాగా పనిచేస్తుంది బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ. మనకు ఒక పెద్దది కూడా, ఒక రక్షణ కవచంలా రామకృష్ణ సార్, అమ్మ కూడా ఉంది, మరి లక్ష్మమ్మ కూడా ఉంది, మరి ఇక్కడ నల్గొండలో సమితమ్మ ఉంది. ఇట్లా మనకు మహిళల ఆశీర్వాదం కూడా ఉంది, అమ్మల ఆశీర్వాదం ఉంది. అందరం కలిసికట్టుగా ముందుకు కొడదాం, భుజం కలుపుదాం, రాజ్యాధికారాన్ని సాధిద్దామని తెలియజేస్తూ ధన్యవాదాలు.